హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఈ లోకంలో మనం క్రిస్మస్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. పేదలకి వస్త్రాలను పంచిపెట్టడం, లేని వారికి ఆహారం పెట్టడం, ఆర్భాటంగా డాన్సులు, ఆర్భాటంగా అట్టహాసంతో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుతున్నారు. ఇవన్నీ దేనికోసమంటే మనుషుల మెప్పును ఆశించి. మనుషుల మెప్పుని ఆశిస్తే అది నీ ఆత్మకు ముప్పు. దేవుడు క్రిస్మస్ ఆడంబరంగా అట్టహాసంగా చేయమని చెప్పలేదు, కానీ దీనులను దరిద్రులను ప్రేమించమన్నాడు, వారి పట్ల కనికరం చూపించమన్నాడు. క్రిస్మస్ రోజునే నీవు కనికరం చూపిస్తావా? మిగతా రోజుల్లో కనికరం లేదా? ఎల్లవేళలా ఆ దేవుడు ఎట్టి రీతిగా మన పైన కనికరాన్ని చూపిస్తున్నాడో ఈ 365 రోజులు కూడా అదే విధమైన కనికరాన్ని చూపించాలి. అదే విధమైన అట్టహాసం సంబరాలతో ఆ పేదవారిని ఆదరించే గుణగణాలు మనలో ఉండాలి. దేవుడు ఒక్కరోజుతో నీ అవసరతల కోసం ఒక్కరోజు పనిచేయట్లేదు. ఆయన నిరంతరం ఈ సృష్టిని సృష్టించింది మొదలుకొని అంతమైపోయేంత వరకు కూడా ఆయన చేయవలసిన ప్రతి పనిని నీ కోసం నా కోసం చేస్తున్నాడు. మరి నీకు ఇచ్చిన పనిలో నువ్వు క్రిస్మస్ వేడుకలంటూ సంబరాలంటూ ఈ కాలం మట్టుకే, అంటే ఈ రోజు మట్టుకే నువ్వు అందరి మెప్పును ఆశించి ఈ వేడుకలు చేస్తే శుద్ధ దండగా అనేక ఆత్మల నడికట్లను విప్పడానికి, నరకంలో పడకుండా అల్లాడిపోతున్న వారి నరకంలోకి జారిపోకుండా ప్రతి ఒక్క నరుని రక్షించడానికి ఆ సర్వలోక సృష్టికర్త నరరూపిగా ఈ లోకానికి దిగి వచ్చిన ఆ దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ సృష్టికర్త జన్మం నీలో జరగాలి. ఈ లోకంలో జరిగింది, లోకాన్ని రక్షించాడు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఎంతగానో ప్రేమించారు. అందుకని ఆయన ప్రాణానికి సైతం పణంగా పెట్టారు. మరి ఆ చనిపోయి తిరిగి పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తు నీలో జన్మిస్తే కనుక ఈ సంబరం, ఈ హట్టహాసం, ఈ దీనులపై ఈ కనికరము ఇది ఎల్లవేళలా 365 రోజులు కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.